విశాఖ వాజీ న్యూస్ కి స్వాగతం. నా పేరు మీనా గుంతల. ముందుగా వాజీ హెడ్లైన్స్ చూద్దాం. షెడ్యూల్డ్ కులాల రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పక పాటించాలి. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ వెల్లడి. ఈ నెల 26 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవుడి గడప నుంచి ప్రారంభించనున్నట్లు వెల్లడించిన పివిఎన్ మాధవ్. ఆదివాసీల హక్కులను కాలరాసే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి. ప్రజా పౌర సంఘాల డిమాండ్. ఇక డీటెయిల్స్ చూద్దాం. ఎన్టీఆర్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని నగరంలోని ఆర్కే బీచ్ రోడ్లో 3K, 5K రన్ను ప్రముఖ క్రీడాకారిణి కరణం మల్లేశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జెండా ఊపి రన్ ని ప్రారంభించిన అనంతరం ఆమె ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు. తలసేమియా బాధితులను ఆదుకోవాలని గొప్ప ఆశయంతో నిర్మిస్తున్న ఈ రన్ లోని విశాఖ ప్రజలతో పాటు తాను కూడా పాల్గొనడం చాలా ఆనందంగా ఉందని చెప్పారు. బాధితులకు ధైర్యంగా అండగా నిలిచేందుకు గాను ప్రతి ఒక్కరూ పాల్గొనడం ప్రశంసనీయమని అన్నారు. ఈ యొక్క పరుగు 100 జీవితాల్లో వెలుగు నింపగలదని ఆశాభావాన్ని వ్యక్తం చేశారు. మన దేశంలో సుమారు 2 లక్షల మంది తలసేమియా బాధితులు ఉన్నారని, వీరికి తోడు ప్రతి ఏటా 15,000 రూపాయల మంది అదనంగా తలసేమియా మీ అర్హులు జన్మిస్తున్నారని చెప్పారు. అవగాహనతో తలసేమియాని ఎదుర్కోవాలి అంటూ వెల్లడించారు. ఈ కార్యక్రమంలో సుభాష్ పోలిశెట్టి, వంశీశేఖర్, రవి, కోమినేని తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. In 2000, weightlifting for a girl was a taboo, but she broke the barriers. The Vice Chancellor of Delhi Sports University. So you have a big clap. Thank you very much for being here. 10, 9, 8, 7, 6, 5, 4. కొంచెం గాపిద్దామా? Ready to push up the energy level. Ready to fight. Ready to run. 4, 3, 2, and 1. అసాధారణ శక్తిగా ఎదిగి కోట్లాది ప్రజల హృదయాల్లో దేవుడై నిలిచిన మహోన్నత వ్యక్తి స్వర్గీయ శ్రీ నందమూరి తారక రామారావు గారు. పేదల పాలిట పెన్నిదిగా నిలిచిన ఆయన ఆశయ సాధనే లక్ష్యంగా ఆయన స్ఫూర్తితో 1997 ఫిబ్రవరి 15న శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఎన్టీఆర్ మెమోరియల్ ట్రస్ట్ ని స్థాపించారు. నాటి నుంచి నేటి వరకు శ్రీమతి నారా భువనేశ్వరి గారి మార్గనిర్దేశంలో ప్రజాసేవే పరమావధిగా ఈ ట్రస్ట్ ముందుకు సాగుతోంది. శక్తివంతమైన సమాజానికి ఆరోగ్యమే పునాది. అందుకే ఎన్టీఆర్ ట్రస్ట్ వైద్య సేవలకు పెద్ద పీట వేసింది. నేటి వరకు 13,849 ఉచిత వైద్య శిబిరాల ద్వారా 20.92 లక్షల మందికి పైగా గ్రామీణ నిరుపేదలకు సేవలు అందించింది. అంతేకాదు 22,43 లక్షల రూపాయల విలువైన మందులను ఉచితంగా పంపిణీ చేసింది. మారుమూల ప్రాంతాలకు సైతం వైద్యం అందించాలనే లక్ష్యం. తలసేమియా రన్ అనేది వాళ్ళ వైజాగ్లో మేము చేసేది. ప్రజలకి తలసేమియా అంటే ఏంటి, జబ్బుతో బాధపడుతున్న జెనెటిక్ డిసార్డర్. ఈ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తులు హిమోగ్లోబిన్ చాలా తక్కువగా ఉంటుంది. వాళ్ళకి ఎప్పుడు బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ అనేది జరుగుతూ ఉండాలి. అదే కాకుండా వాళ్ళు ఊపిరి కూడా పీల్చుకోలేని పరిస్థితుల్లో ఉంటారు. ఇవన్నీ మా కళ్ళతో చూసి మాకు బ్లడ్ బ్యాంక్ ఉంది, వై నాట్ మేము కూడా ఈ బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్స్ పెట్టి ఎస్పెషల్లీ చిన్నారులకి ఆడుతూ పాడుతా స్కూల్కి వెళ్ళాల్సిన పిల్లలు ఈ వ్యాధితో బాధపడుతున్నారు. వాళ్ళ కోసం బ్లడ్ ట్రాన్స్ఫ్యూషన్ సెంటర్స్ మా బ్లడ్ బ్యాంక్ లో మేము తీసుకెళ్తున్నాము.
ఆ థాలసీమియా అనేది చాలా మందికి తెలియదు. అది తెలియడానికి ఈ థాలసీమియా రన్ ఇవాళ ఈ వైజాగ్లో ఎన్టీఆర్ ట్రస్ట్ మేము ముందుకు తీసుకెళ్తాం. చేసుకున్నాము. ఇక్కడ ఉండే పోలీస్ వాళ్ళు కానీ వ్యవస్థ కానీ మా ఎన్టీఆర్ ట్రస్ట్ ద్వారా మేము చాలా జాగ్రత్తలు తీసుకున్నాము. అదే కాకుండా వాళ్ళకి అంబులెన్స్ కానీ ఎప్పుడు ఏది అవసరమో ప్రతి కిలోమీటర్కి అన్నీ వీఆర్ టేకింగ్ వెరీ గుడ్ కేర్ ఫర్ ద రన్నర్స్ అండ్ వీ వాంట్ టు మేక్ ష్యూర్ దట్ వాళ్ళు చాలా జాగ్రత్తగా సురక్షితంగా ఏమి ఇబ్బందులు పడకుండా వాళ్ళ ఇంటికి వెళ్ళాలని మేము చాలా we have taken lot of precautions for it. మేము ఇప్పుడు మీరే చూసారు ఇంకోనే మ్యూజికల్ నైట్లో మేము కలెక్ట్ చేసిన ఫండ్స్ ఈ అన్ని థాలసీమియా సెంటర్స్ పెట్టి 24 కానీ 30 మేము అక్కడ ఎక్కడ అవసరమో మేము సర్వే చేసి ఈ థాలసీమియా సెంటర్స్ ఓపెన్ చేసి ఎస్పెషల్లీ చిల్డ్రన్ని మేము ట్రాన్స్పోర్టేషన్ ఇచ్చి ఆ పిల్లల్ని తీసుకొచ్చి ఫ్రీ బ్లడ్, ఫ్రీ ట్రాన్స్ఫ్యూషన్, దానికి ఫిల్టర్స్ అవసరం అది కూడా ఫ్రీగా ఇద్దామని, అట్లానే వాళ్ళకి ప్రతి నెల 4,000 6,000 మందులకి ఖర్చు అవుతుంది. అది కూడా మా ట్రస్ట్ ద్వారా మేము తీసుకెళ్దామని నిశ్చయించుకున్నాం. అధికార యంత్రాంగం ఎస్సీసీల ఆర్థిక అభ్యున్నతకి కృషి చేయాలి అంటూ జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు శ్రీ వడ్డేపల్లి రామచందర్ కోరారు. జిల్లా కలెక్టర్ సమావేశ మందిరంలోని ఎస్సీసీల సంక్షేమం, అభివృద్ధి, అభ్యున్నతపై జిల్లా యంత్రాంగం అమలు చేస్తున్న కార్యక్రమాలు సమీక్షించారు. ఈ సందర్భంగా గౌరవ కమిషన్ సభ్యులు రామచందర్ మాట్లాడుతూ ఆర్టికల్ 338 ప్రకారం ఎస్సీ, ఎస్టీలకు రావాల్సిన ప్రయోజనాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో పొందుపరిచారని చెప్పారు. జిల్లాలో ఉన్న 44 శాఖల అధికారులు ఎస్సీలకు న్యాయం, మేలు చేసే దిశలోని పనిచేయాలని సూచించారు. భారత ప్రధాని నరేంద్ర మోడీ ఎస్సీల కోసం పూచీకత్తు లేకుండా 5 కోట్ల వరకు రుణాలను 50% సబ్సిడీ ఇచ్చిన స్వయం ఉపాధి పథకాలు అందిస్తున్నారని చెప్పారు. బ్యాంకర్లు, అధికారులు ఎస్సీ, ఎస్టీలలో స్వయం ఉపాధి పథకాలపై అవగాహన కల్పించి వారికి రావాల్సిన రుణాలు, ఉపాధి, ఉద్యోగాలు, ప్రమోషన్లు కల్పించాలని పిలుపునిచ్చారు. పోలీసులు ప్లస్ రెవెన్యూ అధికారులు ఇద్దరు కలిసి మేలు చేసే దిశలో పనిచేయాలనేటువంటి సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ సూచనల మేరకు వారు కూడా పూర్తి సహకారం అందిస్తామని మనకు సమాధానం చెప్పడం జరిగింది. కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ఆర్టికల్ 338 ప్రకారంగా ఏదైతే హరిజన గిరిజనులకు రావాల్సినటువంటి పథకాల కొరకు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ యొక్క రిజర్వేషన్ ను అమలు రాజ్యాంగ పరంగా కల్పించడం జరిగింది. దీనికి మాన్య ప్రధానమంత్రిజీ నరేంద్ర మోదీ గారు హరిజన గిరిజనులకు ఎప్పటికప్పుడు కొత్త స్కీములు పెట్టి వాళ్ళను సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్ వైపు ప్రయాణం చేయడం కొరకు ఆయన 18 గంటలు కష్టపడుతున్నాడు. అదే పరంపరలో వాళ్ళ ఎస్సీలకు న్యాయం చేసే విధంగా ఈ కమిషన్ ఉపయోగపడుతుందని ఆర్సీఎస్ మెటల్ సిఎస్ఆర్ నిధులతోని 27 హోండా షైన్ మోటార్ వాహనాలు విశాఖపట్నం పోలీస్ శాఖకు అందించినట్లుగా నగర పోలీస్ కమిషనర్ డాక్టర్ శంకర్ ప్రతాప్ బాబ్జీ తెలిపారు. విశాఖ సాగర తీరంలో నిర్వహించిన ప్రారంభోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ పాల్గొని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం నగర పోలీస్ కమిషనర్, జిల్లా కలెక్టర్ ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి ప్రసంగించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని ప్రజలకు ఎటువంటి ఇబ్బంది కలగకుండా అడ్మినిస్ట్రేషన్ నిర్వహించాలని ప్రయత్నిస్తున్నామని తెలిపారు. ట్రాఫిక్ పోలీసులకు మరిన్ని అధునాతన సౌకర్యాలు కల్పించి విధుల్లో సహకరించే విధంగా మార్పులను తీసుకువస్తామంటూ వెల్లడించారు. అందులో హెల్మెట్, ఫస్ట్ ఎయిడ్ బాక్స్, ఈ 2 వీలర్స్ కూడా మేము అడగలేదు. ఆర్సిలర్ మిట్టల్ అండ్ నిప్పన్ స్టీల్స్ ప్రైవేట్ లిమిటెడ్ స్వచ్ఛందంగా ముందుకు వచ్చి మా వైజాగ్ సిటీ ఇక్కడ బెస్ట్ పోలీసింగ్ ఉండాలి, విజిబుల్ పోలీసింగ్ ఇంకా పెంచాలి, అందుకే మేము ఇంకా 25 2 వీలర్స్ మీకు ఇస్తామని చెప్తే ఈరోజు అదే లాంచింగ్ చేయడం జరుగుతుంది. కీన్ ఇంట్రెస్ట్ ఒరిజినల్గా ఇస్లాంపేట స్కూల్ మనము బీసీ వెల్ఫేర్ హాస్టల్ మనము రెనోవేట్ చేయడం జరిగింది. తక్కువ అంచనాతో ముందుకు వెళ్ళాము. బట్ పూర్తి స్థాయిలో కంప్లీట్ చేయాలనే ఉద్దేశంతో దాదాపు 1 కోటి వరకు ఖర్చు పెట్టి చక్కగా ఆ హాస్టల్ని నిర్మాణించారు. మార్పులు వస్తాయి. ఈరోజు కూడా ట్రాఫిక్లో తొలి మార్పు తీసుకువచ్చారు సారు. రాబోయే రోజుల్లో ఇంకా మెరుగైన ట్రాఫిక్ విధానం మనము
నగరాల్లో తీసుకువస్తాం. ప్రజలకు ఇబ్బంది లేకుండా మనము ఈ సిటీలో అడ్మినిస్ట్రేషన్ అనేది బాగా చేస్తామని చెప్తూ అట్మాస్ఫియర్ విచ్ ఇస్ very accessible, and from any part of the city to any other part of the city they should be able to comfortably move and to bring the fatalities to zero. ఉన్న ప్రమాదాలు తగ్గించుకోవడం, అదేవిధంగా ఎటువంటి ప్రాణ నష్టాలు లేకుండా మనము ముందుకు వెళ్ళాలంటే దాన్ని ప్రాపర్గా రెగ్యులేట్ చేసి మనం ముందుకు వెళ్లాల్సిన బాధ్యత ఉంది. ఒకవైపు యోగాతో సంపూర్ణ ఆరోగ్యాన్ని పొందొచ్చని యోగా శిక్షకులు అల్లూరి సీతారామరాజు ఆరోగ్య విభాగ కార్యదర్శి టి కామేశ్వరరావు తదితరులు తెలిపారు. ఈ మేరకు ఈ నెల 25వ తేదీ ఉదయం 6:30 నుంచి డాబా గార్డెన్స్ అల్లూరు విజ్ఞాన కేంద్రంలో ఉచిత యోగా క్లాసులు ప్రారంభం కానున్నట్లుగా తెలిపారు. ప్రతి ఒక్కరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అల్లూరి సీతారామ విజ్ఞాన కేంద్రంలో చేయమని చెప్పారు. దానివల్ల ఏంటంటే నేను చెప్పడానికి సిద్ధమయ్యాను. ఇది యోగా ఎందుకు చేస్తాము అంటే మనుషులు చాలా లావ్ అయిపోతున్నారండి. ఫాస్ట్ ఫుడ్స్ తినేసి చాలా లావ్ అయిపోతున్నారు. షుగర్లు, బీపీలు, క్యాన్సరు, హార్ట్ ప్రాబ్లమ్స్, థైరాయిడ్ ప్రాబ్లమ్స్, ఇంకా అనేక రకమైన రోగాలు వచ్చేస్తున్నాయండి. ముడుకుల నొప్పులు విపరీతంగా ఉంటున్నాయి అందరికీ కూడా. లావ్ అయిపోవడం వల్ల ముడుకుల నొప్పులు వచ్చేస్తున్నాయి. ఇవన్నీ కారణాలు అవుతున్నాయి. ఈ కారణాలు ఎలాగ మనం కంట్రోల్ చేసుకోవాలి, ఈ జబ్బులను ఎలా కంట్రోల్ చేసుకోవాలి, రాకుండా ఎలా కాపాడుకోవాలి, ప్రివెంటివ్ అండ్ కంట్రోల్ మెజర్స్ కూడా నేను చెప్తానండి. నేను హెల్త్ డిపార్ట్మెంట్లో ఉన్నాను కాబట్టి న్యూట్రిషన్ గురించి కూడా చెప్తాను. ఏ తినాలి, ఏ తినకూడదు, ఏ జబ్బుకి ఏ తినాలి, ఏ జబ్బుకి ఏ తినకూడదు, అవి కూడా చెప్తానండి. అంచేత ఈ యోగాలో ఈ సూర్య నమస్కారాలు, ఆసనాలు, తర్వాత ప్రాణాయామాలు, నెక్స్ట్ ఒకటి ఆకుప్రెషర్, క్లాస్ థెరపీ, లాఫింగ్ థెరపీ, ఇవన్నీ కూడా చెప్తాను. ఇది ఈ మధ్య కాలంలో యోగా యొక్క ప్రాచుర్యం పెరిగిందండి. దీనికి కారణం అనేక రకాలైనటువంటి రుగ్మతలు ఈ మధ్య కాలంలో చూస్తున్నాం మనం. ముఖ్యంగా ఏంటంటే ఈ బీపీ, ఊబకాయం, అలాగే క్యాన్సర్, ఆందోళన, ముఖ్యంగా మానసిక ఆందోళన విపరీతంగా పెరిగిపోయింది. ఎందుకంటే యాంత్రికమైనటువంటి జీవితంలో పెరిగిపోయింది. అందుకని ప్రతి వాడు కోరుకునేది ఏంటంటే నాకు ఒక రకమైనటువంటి మెంటల్ పీస్ అనేది కావాలి. నాకు ఒక జీవీఎంసీ నీటి సరఫరా విభాగంలో పనిచేస్తున్న స్కిల్డ్, సెమీ స్కిల్డ్ కార్మికులకు 21,500 నుంచి 24,500 కనీస వేతనాన్ని అమలు చేయాలి అంటూ ఉరుకుటి రాజు డిమాండ్ చేశారు. జీవీఎంసీ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలోని జీవీఎంసీ గాంధీ విగ్రహం వద్ద ఈ మేరకు నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జీవో 31 ప్రకారం కనీస వేతనాలను అమలు చేయాలని కోరారు. పెరుగుతున్న ధరలకు అనుగుణంగా జీతాలను పెంచాలని వారు కోరారు. అలాగే నోటరీస్ కూడా జీతాలు పెంచు. ఈరోజు ఇంజనీరింగ్ కార్మికులందరికీ కూడా జీవో నంబర్ 36 ప్రకారంగా 21,000, 24,500 ఇవ్వాలని చెప్పేసి, అలాగే రిస్క్ అలవెన్స్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా మొన్న 12వ తేదీ నుంచి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. ఆ సమ్మెలో భాగంగా ఎవరైతే ఇంజనీరింగ్ కార్మికుల్లో నీటి సరఫరా కార్మికులు ఉన్నారో ఆ కార్మికులందరికీ కూడా టర్న్కాక్స్ కానీ, ఫిట్టర్ హెల్పర్స్ కానీ, ఎలక్ట్రికల్ హెల్పర్స్ అందరికీ కూడా సెమీ స్కిల్డ్ జీతం 24,500 ఇవ్వాలని, ఇతర అన్స్కిల్డ్ కార్మికుడికి 21,000 ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర వ్యాప్తంగా సమ్మె జరుగుతుంది. అలాగే జీతాలతో పాటు ఆ ఇంజనీరింగ్ కార్మికులకు రిస్క్ అలవెన్స్ కూడా ఇవ్వాలి, అలాగే డెత్ పోస్టులు కూడా ఇవ్వాలి, రిటైర్మెంట్ బెనిఫిట్ ఇవ్వాలి. ఇవన్నీ ఇవ్వకుండా ప్రభుత్వం మొండిగా మొత్తం తాత్సారం చేస్తూ ఉంది. అందులో భాగంగా ఇవాళ రాష్ట్ర వ్యాప్త ఇంజనీరింగ్ కార్మికుల సంఘీభాగంగా ఈరోజు జీవీఎంసీలో పారిశుద్ధ కార్మికులు, నీటి సరఫరా కార్మికులు, యూజీడీ, వెటర్నరీ, పార్కులు, మలేరియా, క్లాప్, లోడర్స్, డ్రైవర్స్, మొత్తం కార్మికులు సుమారుగా 7,000 మంది కార్మికులు ఇవాళ మహాధర్నా నిర్వహిస్తున్నాము. ఎప్పటికైనా అన్ని విభాగాలను డెత్ పోస్టులు వెంటనే ఫిలప్ చేయాలి. అలాగే మున్సిపల్ కార్మికులందరికీ సంక్షేమ పథకాలు అమలు చేయాలి. ఈ నెల 26 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్నట్లుగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ప్రకటించారు. పార్టీ అధ్యక్షునిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత అన్ని జిల్లాలకు వెళ్లాల్సిన అవసరం ఉన్నందున దేవుడు గడపగా పేరొందిన కడప నుంచి దీనికి శ్రీకారం చుడతామని చెప్పారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో పాల్గొని మాట్లాడారు. రోజుకొక జిల్లా చొప్పున పర్యటిస్తానని, తొలుత రాయలసీమ, ఆ తర్వాత ఉత్తరాంధ్ర, చివరిగా కోస్తా జిల్లాలకు వెళ్తానని చెప్పారు. బీజేపీకి నాయకుల అవసరం ఉందని, వారిని తయారు చేసే విధంగా పార్టీని బలోపేతం చేస్తామని అన్నారు. వాటిని నెరవేర్చడానికి బాధ్యతాయుతంగా ఇవాళ పనిచేస్తుంది. ఇవాళ తొలి అడుగు అని మా
చంద్రబాబు నాయుడు గారు 4.1 ప్రోగ్రాం పెట్టి ముందుకు వెళ్తుంటారు. అలాగే మేము 11 వసంతాల నరేంద్ర మోడీ గారి సుపరిపాలన సంబంధించిన కార్యక్రమాలు ఇప్పటికే ప్రారంభించడం జరిగింది. అలాగే అందరి ఇంటింటికి తీసుకెళ్లి ఆ యొక్క 11 సంవత్సరాల్లో ఈ రాష్ట్రానికి ఏం చేశారు, మన ఊరికి ఏం చేశారు అనే విషయాన్ని కూడా తీసుకెళ్లి ఆ విధంగా ప్రచారం చేస్తున్నాం. ఆ విధంగా డబుల్ ఇంజిన్ సర్కార్, కేంద్రం రాష్ట్రం కలిసి ఈ రాష్ట్రంలో అనేక రకాల అభివృద్ధి కార్యక్రమాలు చేయడానికి ఏవైతే మనకి ఛాలెంజెస్ ఉన్నాయో వాటిని పూర్తి చేయడానికి ఒక కృషి చేస్తున్నాం. మనకు ముందు పెద్ద ఛాలెంజ్ పోలవరం, మన జీవనాడి, దాన్ని ఏ విధంగా అయినా సంపూర్ణంగా పూర్తి చేసే దిశగా అడుగులు పడటం. దాంట్లో మన ఉత్తరాంధ్రకు సంబంధించిన సుజల స్రవంతి ప్రాజెక్ట్ కానీ మొదలు పెట్టాలి అంటే ఎడమ కాలువకు సంబంధించిన పనులు కేవలం 40% అయింది. సుమారు 10 సంవత్సరాల పాటు అవి అతి గతి లేకుండా ఉన్న పరిస్థితుల్లో వాటిని కూడా చంద్రబాబు నాయుడు గారు ప్రయారిటీగా తీసుకొని ప్రారంభించడం, ఆ విధంగా 4 ప్యాకేజెస్ ఇవ్వటం, ఆ విధంగా పట్టుదల, క్రమశిక్షణ ద్వారా భవిష్యత్తులో విద్యార్థులు ఉన్నత శిఖరాలను అధిరోహించే అవకాశం ఉంటుందని టెంపిని పాఠశాల మాజీ డైరెక్టర్ నళిని నెల్సన్ అన్నారు. కైట్స్ నోబెల్ పాఠశాలలో శనివారం ఇన్స్టిట్యూచర్ కార్యక్రమాన్ని నిర్వహించారు. పాఠశాలలోని ఉత్తమ లక్షణాలు కలిగిన విద్యార్థులను కెప్టెన్, వైస్ కెప్టెన్, హౌస్ కెప్టెన్, క్లాస్ లీడర్ను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమానికి గాను ఆమె ముఖ్య అతిథిగా హాజరై విద్యార్థులకు బ్యాడ్జీలను అందజేశారు. విద్యార్థులకు క్రమశిక్షణ, సంస్కృతి, ఆటల్లోని నిరంతరం పాల్గొనేలా కృషి చేయాలని కోరారు. కైట్స్ నోబెల్ పాఠశాల వ్యవస్థాపకురాలు నిరుపమ పరుచూరి మాట్లాడుతూ చదువుతో పాటు క్రీడా, సంస్కృతి, సాంప్రదాయాలపై కూడా ప్రత్యేక కార్యక్రమాలు సైతం నిర్వహిస్తున్నామని చెప్పారు. ఇందులో భాగంగా ఆగస్టు 15 స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని తిరంగు ఫ్యాషన్ వాక్ కార్యక్రమాన్ని అవగాహన పిల్లల్లో కల్పిస్తామని చెప్పారు. పాఠశాల డైరెక్టర్ కె కిరణ్ కుమార్ మాట్లాడుతూ విద్యార్థుల ఎదుగుదలలో తల్లిదండ్రులు, ఉపాధ్యాయుల పాత్ర కీలకమని చెప్పారు. ఆ దిశగా నిరంతరం ప్రయత్నిస్తున్నామని అన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ధనలక్ష్మి, సునీత, రవి, కిరణ్, ప్రధాన ఉపాధ్యాయులు కనకవల్లి, తల్లిదండ్రులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. వీఆర్ ఆల్ టీమ్, లైక్ ప్రీ ప్రైమరీ అంతా నడుపుతున్న టీమ్గా ఇక్కడ యాజ్ ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్ నడుస్తున్న ప్రీ ప్రైమరీ వింగ్గా వీఆర్ వెరీ హ్యాపీ టు హియర్ దిస్ అండ్ వీఆర్ ఆల్ గ్లాడ్ టు లాంచ్ దిస్ నిబాంగ్ గేమ్ షో. ఇది 2-3 సంవత్సరాల నుంచి జరుగుతుందండి. యాక్చువల్గా 3 years నుంచి ఈ ఫౌండర్ ఫేజ్ 3 అనే ఫౌండర్ శ్రీకర్ ఆధ్వర్యంలో జరుగుతుంది. NIBDOG నిబాంగ్ వెబ్సైట్కి వెళ్తే మీకు అన్ని రిజిస్ట్రేషన్ ఐడియాస్ అన్నీ ఉంటాయి. ఎవ్రీ ఇయర్ అంతా 12 months 12 స్టేట్స్ని ఎంచుకుంటారు. హైదరాబాద్, పూణే, చెన్నై, ఎవ్రీ స్టేట్ కవర్ చేసుకుంటూ, స్టేట్లో సిటీస్ కూడా కవర్ చేసుకుంటూ, ఎస్పెషల్లీగా ప్రీ ప్రైమరీ వింగ్ యాజ్ ఎ ప్రీ ప్రైమరీ టీచర్స్గా, ప్రీ ప్రైమరీ ఎంటర్ప్రెనర్స్గా మేము 10 years నుంచి ఈ స్కూలింగ్ పీరియడ్స్లో ఉన్నాము క్లస్టర్స్గా. సో ఇలాంటి గేమ్స్ ఏంటంటే ఆ పిల్లలకి ఆ ఏజ్ నుంచి కూడా ఎంథ్యూజియాజంగా వాళ్ళు వచ్చి పార్టిసిపేట్ చేసి హ్యాపీగా, ఫన్గా విత్ పేరెంట్స్ తోటి, ఇప్పుడున్న టెక్నాలజీ AI అంతా వచ్చినప్పుడు ఎంతో కొంత ఒక టైము ఇలాంటి గేమ్స్ కూడా ఇంట్రడ్యూస్ చేసి మంచి సంస్థగా ముందుకొచ్చి ఈజ్ డూయింగ్ గుడ్ జాబ్ ఫర్ సొసైటీ. చిన్నప్పటి నుంచే వాళ్ళు ఎడిట్ అవడానికి కూడా చాలా అవకాశాలు ఉంటాయి ఈ ఒలింపిక్స్లో. ఇలాంటి వాటిల్లో వాళ్ళ ఫన్గా యాక్టివిటీస్ పాల్గొంటే రానున్న కాలంలో పెద్ద అవుతూ వాళ్ళు స్పోర్ట్స్ యాక్టివిటీస్లో ఇంకెంత మెరుగ్గా ఆలోచించవచ్చు. దే క్యాన్ షేర్ ద ఎవ్రీ ఫన్ మూమెంట్స్ విత్ పేరెంట్స్ ఆల్సో రియలైజ్ అవుతారనమాట పిల్లలు ఎలా ఆడుకుంటున్నారు అనే దానికి. ఇది August 15th ఈవినింగ్ చేస్తున్నారండి. School has been launched in the month of June in a big way, and we have a very considerable and very encouraging strength from all the walks of life in Endada area. Children have joined in this school, and the main features of the school are very interesting, very encouraging and very cooperative for the children. And besides the academics and all, we have introduced Kho-Kho, Karate, dance, music as a choice, and also chess. We made it compulsory because it involves the children for their intelligence, concentration, and also coordination with the numbers and all. And also we have introduced for the higher classes the cricket and IITZ coaching and also coding.
విశాఖ కలెక్టర్ కార్యాలయంలో ఎస్సీ జాతీయ కమిషన్ సమీక్ష సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సమితి ఆధ్వర్యంలో కలెక్టరేట్ ముందు నిరసన వ్యక్తం చేశారు. అనంతరం కమిషనర్ కు తమ సమస్యను వెల్లడించేందుకు అనుమతిని కోరారు. ఈ సందర్భంగా కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘ నాయకులు వై రాజు మాట్లాడారు. నగరంలో వివిధ పోలీస్ స్టేషన్లో దళితులిచ్చిన ఫిర్యాదులపై ఎటువంటి చర్యలు తీసుకోనందున బాధితులను తీసుకుని కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఆధ్వర్యంలో నిరసన తెలిపినట్లుగా వారు వెల్లడించారు. జిల్లాలో ఎస్సీ సెల్ను నిర్వీర్యం చేశారని, కారణాలు చెప్పాలని డిమాండ్ చేశారు. ఆయనకి కొన్ని సమస్యలు ఎస్సీ ఎస్టీ బీసీలో ఎదుర్కొంటున్న సమస్యల మీద ఆయన్ని కలిసి వినతి పత్రాలు ఇవ్వాలని ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. విశాఖపట్నంలో ఎస్సీ సెల్ ఎప్పటి నుంచో ఎస్సీ సెల్ ఉండేది. ఆ ఎస్సీ సెల్ తీసేయడం జరిగింది. అసలు ఎందుకు తీశారన్నది కూడా కనీసం దళిత సంఘాలకి చెప్పకుండా, ఎటువంటి విచారణ జరపకుండా, దీని మీద ఒక ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా, దళిత సంఘాలతో ప్రజాభిప్రాయ సేకరణ చేయకుండా ఎస్సీ సెల్ తీసేయడం అనేది చాలా దారుణం. ఎందుకంటే ఈరోజు కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున దళితుల మీద, మైనార్టీల మీద, బీసీల మీద, మహిళల మీద పెద్ద ఎత్తున దాడులు జరుగుతున్నాయి. ఎస్సీ ఎస్టీ సెల్లు ఉన్నప్పుడే కనీసం ఎంతో కొంత పని జరిగేది. ఇప్పుడు ఫిర్యాదులు ఇస్తే స్టేషన్లోని పోలీసుల యొక్క విధానాలు చాలా దారుణంగా ఉన్నాయి. అసలు బాధితులనే దోషులుగా చూసే పద్ధతిలో ఉన్నారు. గంటల తరబడి నిలబెట్టి ఎస్సీ బీసీలు తెలిసి కూడా పోలీస్ అధికారులు గంటల తరబడి నిలబడి మాట్లాడించడం, అవమానించడం, హేళనగా మాట్లాడడం, ఇది చాలా దారుణం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా నేడు 3వ శనివారం నాడు శ్రీవారి ఆలయ ప్రాంగణం మరియు సింహగిరి పరిసరాల్లో శుభ్రత కార్యక్రమాలు నిర్వహించబడ్డాయి. ఈ కార్యక్రమాన్ని ఆలయ కార్యనిర్వహణాధికారి వేండ్రి త్రినాథరావు ఆధ్వర్యంలో సహాయ కార్యనిర్వహణాధికారి రమణమూర్తి, పంతం శ్రీనివాస్ మరియు ఆలయ సిబ్బంది భాగస్వామ్యంతో చేపట్టారు. రాజగోపురం ఎదురు ప్రాంగణం, నక్షత్రవనం, కొండపైన బస్ స్టేషన్ పరిసరాల్లో శుభ్రతా పనులు నిర్వహించబడ్డాయి. తదనంతరం స్వచ్ఛాంధ్ర ప్రతిజ్ఞ కార్యక్రమం నిర్వహించబడింది. ఈ సందర్భంగా ఉద్యోగులందరితో కలిసి ప్రజల్లో పరిశుభ్రతమై అవగాహన పెంచేలా ప్రమాణం చేయించారు చెప్పారు. ఈ కార్యక్రమంలోని ఆలయ పరివీక్షణాధికారి జీవీఎస్కే ప్రసాద్, రమణ, పాలూరి నరసింహారావు, శానిటరీ సూపర్వైజర్ కొండబాబు, పీఆర్ఓ నాయుడు, ఇంజనీరింగ్ విభాగపు సిబ్బంది, ఆలయ సిబ్బంది, శానిటరీ విభాగపు సిబ్బంది తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దేటట్లు నా వంతు కృషి చేస్తానని ప్రమాణం చేస్తున్నాను. స్వచ్ఛాంధ్ర స్వర్ణాంధ్ర కార్యక్రమంలో భాగంగా ప్రతి నెల 3వ శనివారం నాడు ఈ పరిసరాలన్నీ శుభ్రపరచడం, అలాగే ఈరోజు ముఖ్యంగా ఈ సాటర్డే, థర్డ్ సాటర్డే ఏంటంటే ప్లాస్టిక్ రహిత ఆంధ్రప్రదేశ్గా తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో గవర్నమెంట్ ఇచ్చిన పిలుపు మేరకు ఈ దేవాలయం పరిసరాల్లో ఈ ప్లాస్టిక్ నిషేధం మీద వచ్చే భక్తులందరికీ అవగాహన కల్పించడం, ఈ పరిసరాలన్నీ క్లీన్ చేయడం, అలాగే మా దేవాలయంలో ఉన్న షాపుల్లో వెండర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు కూడా ఈ ప్లాస్టిక్ అనేది నిషేధించాలని చెప్పేసి వాళ్ళు కూడా చెప్పడం జరిగింది. వైఎస్ఆర్సీపీ దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే వాస్పల్లి గణేష్ కుమార్ ఆధ్వర్యంలోని బాబు షూరిటీ మోసం గ్యారెంటీ కార్యక్రమం నిర్వహించబడింది. మాజీ ఎమ్మెల్యే దక్షిణ నియోజకవర్గ సమన్వయకర్త వాస్పల్లి గణేష్ కుమార్ హాజరై దక్షిణ శ్రేణులతో కలిసి ఇంటింటా చంద్రబాబు అండ్కో మోసాల కరపత్రాలను ప్రచారం చేశారు. అనంతరం వాస్పల్లి మీడియాతో మాట్లాడారు. దగా, మోసం, వెన్నుపోటులో బాబుది 40 ఏళ్ల అనుభవం ఉందని ఆరోపించారు. అదే అనుభవంతో ప్రజలకు సూపర్ 6 హామీలు పెట్టి సుమారు 7.5 గడిచినప్పటికీ కూడా ఒక్క హామీ కూడా అమలు చేయకపోవడం సిగ్గుచేటని అన్నారు. ఇచ్చిన ఒక్క హామీ కూడా కోతలు పెట్టి సగం మంది అర్హులు కలిగిన పేదలకు వాతలు పెట్టారని అన్నారు. సంచలనాత్మకమైన నిర్ణయాలతో నాడు ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి పథకాలు దేశానికే తలమానికంగా నిలిచాయని అన్నారు. కార్పొరేట్ స్థాయిలో విద్యా, వైద్యాన్ని పేదలకు చేరవేసిన ఘనత కేవలం వైఎస్ఆర్సీపీదేనని అన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సమాచార కమిషనర్ చావల్ సునీల్ సింహాచలం వరహాలక్ష్మి నరసింహస్వామి వారిని దర్శించుకున్నారు. వీరికి ఆలయ కార్యనిర్వహణాధికారి వెంట్ర త్రినాథరావు ఆహ్వానం పలకగా ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, సీతారామాచార్యులు నాదస్వర వేద మంత్రాలతో ముందుగా స్వామివారి కపస్తంభనం ఆలింగనం చేయించి స్వామివారి బేడా మండపం ప్రదక్షిణ అనంతరం స్వామివారి ఆలయంలో ప్రత్యేక పూజలు చేసిన వేద పండితులు వేద ఆశీర్వచనం అనంతరం ఆలయ కార్యనిర్వహణాధికారి వెంట్ర త్రినాథరావు స్వామివారి జ్ఞాపికను ప్రసాదాలను వారికి అందజేశారు. వీరితో ఆలయ సహాయ కార్యనిర్వహణాధికారి తిరుమలేశ్వరరావు, పర్యవేక్షణాధికారి జీవీఎస్కే ప్రసాద్, పిఆర్ఓ నాయుడు తదితరులు పాల్గొన్నారు. కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ను వెంటనే ఆపాలని, అడవులను పర్యావరణాన్ని రక్షించాలని శాంతి ర్యాలీ పౌర ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో నిర్వహించారు. డాబా గార్డెన్స్ అంబేద్కర్ విగ్రహం వద్ద చేపట్టిన ఈ ధర్నాను ఉద్దేశించి ప్రజా పౌర సంఘాల నాయకురాలు లక్ష్మి, జగ్గునాయుడు తదితరులు పాల్గొని మాట్లాడారు. ఆదివాసుల హక్కులను కాలరాసే ఆపరేషన్ కగార్ను నిలిపివేయాలి అంటూ డిమాండ్ చేశారు. ఆపరేషన్ కగార్ని ఆపాలని, ప్రభుత్వము రాజ్యాంగబద్ధంగా చట్టబద్ధంగానే వ్యవహరించాలని, అదేవిధంగా అడవులపైన ఏదైతే అప్రకటిత యుద్ధాన్ని ప్రకటిస్తుందో ఇతర దేశాలకు సంబంధించిన దాంట్లో సీజ్ ఫైర్లు ప్రకటించి వారితో చర్చలు సిద్ధమైన భారత ప్రభుత్వము స్వదేశీయులు గనక ఇట్లాంటి సంబంధించిన చర్చలు గనక జరగడానికి సిద్ధపడినప్పుడు వాళ్ళు అడవుల కోసం, ఆదివాసీల కోసం మేము ఈ విధంగా ఆందోళన చేస్తున్నాం అన్నప్పుడు వాటిని బహుళజాతి సంస్థలకు అప్పగించొద్దు అని చెప్పేసి మాట్లాడుతున్నప్పుడు వాళ్ళు ఏకపక్షంగా సీజ్ ఫైర్ ప్రకటించి శాంతి చర్చలు సిద్ధమైనప్పుడు ప్రభుత్వం ఈ రోజు చట్టాలకు లోబడి వాళ్ళు చట్ట విరుద్ధంగా వ్యవహరించారు అనుకుంటే వాళ్ళని కస్టడీలోకి తీసుకోవాలి, కోర్టులో ప్రవేశపెట్టాలి, విచారణ జరపాలి, తగిన శిక్షలు వేయించవచ్చు. కానీ ఏ చట్టము, ఏ రాజ్యాంగము జీవించే హక్కును కబలించమని ఈరోజు ప్రభుత్వానికి ఇవ్వలేదు. ప్రభుత్వము మన మానవ హక్కులను, జీవించే హక్కులను కాలరాయకూడదు. కాబట్టి ఈరోజు రాజ్యాంగబద్ధంగా ఉన్న జీవించే హక్కును, జీవించే ప్రచారం చేసుకునే హక్కును, సంఘటిత హక్కును, రాజకీయ స్వేచ్ఛను కలిగి ఉండే హక్కును అన్నింటినీ కాలరాసి ఈరోజు కాల్చి చంపుతానని ప్రకటించడం అనేది చాలా దుర్మార్గమైనది. కాబట్టి ప్రభుత్వం వెంటనే ఈ శాంతి చర్చలు జరపాలని, ఆదివాసీలను, మావోయిస్టులను ప్రకటించి కాల్చి చంపడాన్ని ఆపాలని ఈ రోజు ప్రజా సంఘాల ఆధ్వర్యంలో, పౌర ప్రజా సంఘాల వేదిక ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఉన్న అన్ని పౌర ప్రజా సంఘాలన్నీ కూడా కలిసి ప్రభుత్వం శాంతి చర్చలు చేయండి, వాళ్ళని చంపొద్దు అని చెప్పేసి అడవుల్ని కాపాడుకుందాం, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడుకుందాం అనే ఉద్దేశంతో ఆపరేషన్ కగార్ని ఆపాలని ఈరోజు శాంతి ర్యాలీని జరుపుతాం. మావోయిస్టులను, ఆదివాసీలను హత్యలు చేయడం ప్రభుత్వం వెంటనే విడనాడి మావోయిస్ట్ పార్టీతో శాంతి చర్చలు జరపాలని చెప్పని డిమాండ్ చేస్తూ ఈరోజు విశాఖ జిల్లాలో పౌర ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శాంతి నిర్వహిస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగం మీద ప్రమాణం చేసి అధికారం చేపట్టింది. ప్రధానమంత్రి, హోంమంత్రి, ఇతర మంత్రులు కూడా రాజ్యాంగం ప్రకారం నడుచుకుంటామని చెప్పని వాగ్దానం చేసి అధికారం చేపట్టారు. కానీ ఆ ప్రమాణాన్ని పక్కన పెట్టి మానవులు చంపే కార్యక్రమాన్ని పూనుకుంటున్నారు. ఈ రోజు మావోయిస్టుల్ని, ఆదివాసీల్ని హత్యలు చేయడం ద్వారా మానవ మృగాలుగా ఈ రోజు ప్రభుత్వం వ్యవహరిస్తా ఉంది. ఇది తీవ్రంగా మేము ఖండిస్తా ఉన్నాం. మావోయిస్టులు చట్ట విరుద్ధంగా వ్యవహరిస్తే ఈ ప్రభుత్వం ఈ దేశంలో చట్టాన్ని ఉల్లంఘించి వ్యవహరిస్తున్న వాళ్ళకి ఎటువంటి పద్ధతులు అయితే అరెస్టులు చేసి విచారణ చేపట్టి న్యాయాన్యాయాలు చూసి తగిన విధంగా పరిష్కారం చూపుతుందో ఈ విషయంలో కూడా ఆ విధంగా చూపాలి. అప్పుడే మీరు రాజ్యాంగమే ప్రమాణం చేస్తున్నారు విలువ ఉంటుందని చెప్పదలుచుకున్నాం. వాస్తవంగా ఒకవైపు మావోయిస్టుల్ని, ఆదివాసీల్ని ఈ రోజు చంపడం, హత్యాకాండలు చేయడం పక్కదవుతా ఉంది. దీనికి ప్రధాన కారణం మొత్తం ఈ దేశంలో ఉన్నటువంటి ఖనిజ సంపద అంతటి కూడా అదాని, అంబానీ కార్పొరేట్ చేతుల్లో పెట్టాలని చెప్పి ప్రభుత్వం కొట్ట. దానికి ఈ రోజు ఆ ప్రాంతాలు ఆటంకంగా ఉన్నారు వీరు. కాబట్టి మావోయిస్టుల్ని, ఆదివాసీలు హత్యలు చేయడం ద్వారా, నిర్మూలించడం ద్వారా మొత్తం ఈ ఖనిజ సంపదని, దేశ సంపదని, మానవులన్నింటి కూడా ఈ రోజు కార్పొరేట్ చేతులు పెట్టాలని చెప్పి కుట్రలో భాగంగా జరుగుతూ ఉంది. దీనికి ఆ విధంగా చేయడం 80% చంతం కాదని చెప్పి మేము చెప్పదలుచుకున్నాం. మనుషులు చంపే కార్యక్రమం చేస్తున్నారు. మీకు మనుషులు చంపడం కోసం మీకు అధికారం ఇచ్చిందని ప్రశ్నిస్తున్నాం. మేము మిమ్మల్ని ప్రాణాలు కాపాడడం కోసం మీకు అధికారం ఇచ్చారు. ప్రజల ప్రాణాలు తీయడం కోసం మీకు అధికారం మీకు ఇవ్వలేదు. ఎవరిచ్చారు
ఎందుకు ప్రాణాలు తీయడానికి అధికారం ప్రశ్నిస్తా ఉన్నాం. ఎప్పటికైనా సరే కేంద్ర ప్రభుత్వం ప్రధానమంత్రి, హోంమంత్రి మీరు బాధ్యతాయుతంగా వ్యవహరించి ఆపరేషన్ గగన్ వెంటనే నిలిపివేయాలి. మావోయిస్టు పార్టీతో చర్చలు జరపాలి. ఎందుకంటే మావోయిస్టు పార్టీ అది. మీ బాధ్యత ఉంది. ఏదో పార్టీ మీద చర్చలు జరపడం అని చెప్పంటే ముందుకు వచ్చి చర్చ జరిపి సమస్య పరిష్కరించాల్సిన బాధ్యత మీకు ఉంది. ఆ బాధ్యత నిర్వర్తించాలని చెప్పని మేము డిమాండ్ చేస్తున్నాం. రాజ్యాంగ వ్యతిరేకంగా, చట్ట వ్యతిరేకంగా ఆపరేషన్ కగార్ సందర్భంలో పోలీసు అధికారులు విచక్షణారహితంగా వాళ్ళకి అన్ని అధికారాలు కేంద్ర ప్రభుత్వం కట్టబెట్టడంతో ఛత్తీస్గఢ్ ఐజీ మీరు లొంగిపోండి లేకపోతే మిమ్మల్ని చంపేస్తామని చెప్పని బహిరంగంగా ప్రకటన చేశాడు. అంటే మీరు కానీ లొంగకపోతే మిమ్మల్ని మేము చంపేస్తామని చెప్పని చెప్పేటటువంటి హక్కు ఒక అధికారికి, పోలీసు అధికారికి ఎవరిచ్చారు? వాది న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి చూద్దాం. షెడ్యూల్ కులాల రూల్ ఆఫ్ రిజర్వేషన్ తప్పక పాటించాలి. జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్ వెల్లడి. ఈ నెల 26 నుంచి జిల్లాల పర్యటన ప్రారంభించనున్న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు దేవుడు గడప నుంచి ప్రారంభించనున్నట్లుగా వెల్లడించిన పివిఎన్ మాధవ్. ఆదివాసుల హక్కులను కాలరాసే ఆపరేషన్ కగార్ నిలిపివేయాలి. ప్రజాపౌర సంఘాల డిమాండ్. వాజి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.